వికసిత పుష్పాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఎంతో అద్భుతంగా ఇప్పటి వరకు ధ్యాన సాధన చేసుకుని ఇప్పుడు ఆ అనుభవంతో పొందినటువంటి సీనియర్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. గత 20 సంవత్సరాలు పైగా విశేషంగా ధ్యాన సాధన చేసి ధ్యాన ప్రచారం చేస్తూ తమ వంతు తన్ మన్ ధన్ ఎక్కడ ఏది చేయగలిగితే అది చేస్తూ ఆటో రైటింగ్ ద్వారా అందరికీ స్ఫూర్తి నింపుతూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మనకి వచ్చారు. భవానీ గారు స్వస్థలం వైజాగ్ అయినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటూ అందరికీ అందుబాటులో చక్కగా ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. మరి ఈ రోజు వారి యొక్క అనుభవాలను, వారి ధ్యాన జ్ఞాన సమాచారాన్ని అంతా మనం తీసుకుందాం. వారి అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. మరి పత్రిజీతో ఉన్నటువంటి అనుభవాలు అన్ని చక్కగా తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. పేరు భవానీ లక్ష్మి. నేను 20 సంవత్సరాలు పెట్టి మెడిటేషన్ చేస్తున్నాను. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పమంటే ఆ సబ్జెక్ట్ చెప్తాను. ఏ సబ్జెక్ట్ కావాలి ఫస్ట్? ఈ అనుభవం చెప్పండి. ఒక సాధకుడికి ఎలా ఇంకా ముందుకు వెళ్ళాలంటే, తమ లక్ష్యం తెలుసుకోవాలంటే ఆ విషయం చెప్పండి. సాధన అన్నది సాధన అన్నది ఎప్పుడు కూడా ఈ జన్మ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ జర్నీ అనేది ఈ జన్మది కాదు. ఇప్పుడు మనం అందరం పిరమిడ్ సొసైటీలో కూర్చొని ఇలా ధ్యానం చేస్తున్నాం అంటే ఆల్రెడీ కొన్ని జన్మలు బట్టి ఉంటేనే ఈ దీనిలోకి రాగలుగుతాం, లేకపోతే రాలేము. నేను ఆటో రైటింగ్ రాయించేదాన్ని ఎక్కువ. నేను శ్రీచక్ర వర్క్షాప్, డాన్సింగ్, మెడిటేషన్, ఆటో రైటింగ్, పవర్స్ ఆఫ్ మెడిటేషన్ చాలా సెక్షన్స్ చేయించేదాన్ని అనమాట. ఎక్కువ శ్రీచక్ర మెడిటేషన్. ఆ శ్రీచక్ర అంటే మీ అందరికి ఎలా చెప్పాలి, మీ భాషలో సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ జెండా ఉంటది కదా, బాగా తెలుసా మీ అందరికి? పవన్ కళ్యాణ్ జెండా చూసారా? శ్రీచక్ర ముద్రతో ఉంటది అది. పవన్ కళ్యాణ్ తన జనసేన జెండా పైన ఉన్న ముద్ర ఏదైతే ఉందో దాన్ని శ్రీచక్ర అంటారు. దాని పేరు ఇంకొక పేరు కూడా ఉంది. దాని పేరు అతీంద్రియ చక్ర అంటారు. మనకు 5 రకాలైన చక్ర సాధనలు ఉంటాయి. ఇంద్రియ చక్ర అలా మీకు తర్వాత చెప్తాను. అలా 5 రకాలైన సాధనలు. అలా ఒక్కొక్క ఎనర్జీ సిస్టమ్ మీద వర్క్ చేసేదాన్ని అనమాట. ఎక్కువగా ఆటో రైటింగ్ ఎక్కువ సబ్జెక్ట్ నేర్పించేదాన్ని. చిన్నపిల్లలు పుట్టే పిల్లలకు కానీ, లేకపోతే ఎవరైనా రాయొచ్చు. చనిపోయిన వాళ్ళ కోసం కానీ, తనని తాను తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఎక్కువ మంది ఎవరి కాలు రాయొచ్చు. అది మన లోపల ఉన్న ఒక పవర్ అన్నమాట ఆటో రైటింగ్ అనేది. ఆటో రైటింగ్, టెలిపతి, థర్డ్ ఐ, ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి, అలా 8 రకాలైన సిద్ధులు మన శరీరంలో ఉంటాయి, మన లోపల ఉంటాయి, మన ఆత్మకి. వాటి ద్వారా మన ఉనికి ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అన్నమాట. మెడిటేషన్ లో మన కోసం మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఈ శరీరంతో ఇలా పడుకొని ఉన్నదాన్ని ఎప్పటి నుంచో ఒక సమస్య ఉంది. ఆ సమస్యకి ఇప్పుడే సొల్యూషన్ దొరికింది. ఒక రకమైన బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట నా బాడీలో. ఆ బాడీ పెయిన్స్ కి ఏంటనేది ఎన్నో రోజులు పడి ఆన్సర్ దొరకలేదు. ఈరోజు తెల్లారుజామున వచ్చే డ్రీమ్ ద్వారా ఆ సమస్యకి ఆన్సర్ తెలుసుకోగలిగాను. అలాగే మా అమ్మాయికి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. చాలా మెడిసిన్ వేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, దేనికి రికవర్ అవ్వలేదు. అది ఈరోజు నాకు నిద్రలో కళల ద్వారా దాని ప్రాబ్లం ఏంటన్నది తెలుసుకోగలిగాను. అలా ప్రతి ప్రాబ్లంకి కూడా తెలుసుకోవచ్చు. కానీ ఆ ప్రాబ్లం నాకు దగ్గర చిన్న హెల్త్ ప్రాబ్లమే, కానీ 2 నెలలు బట్టి నన్ను బాధిస్తా ఉంది. కానీ 2 నెలలు బట్టి బాధిస్తుంది. నేను బాగా మెడిటేషన్ సాధన చేశాను, మెడిసిన్ వాడాను, ఎన్ని చేసినా రికవర్ అవ్వట్లేదు. అది కళల్లో స్టార్ట్ అయిన ప్రాబ్లంని
కళల్లోనే రికవర్ చెయ్యాలి కాబట్టి అది కళల్లోనే తెలుసుకోగలిగాను. దాని ద్వారా ఇప్పుడు దానికి రికవర్ చేసుకునే మార్గం నాకు పూర్తిగా ఈరోజు వచ్చిన కళ ద్వారా నేను తెలుసుకోగలిగాను. మనం ఎప్పుడైతే నిద్రపోతామో నిద్రలో మీరు 8 గంటలు మెడిటేషన్ సాధన చేసినట్టే. ప్రతి మనిషి కూడా పుట్టుకతోటే ధ్యానం చేస్తాడు. మరణించేంత వరకు ధ్యానం చేస్తాడు. ధ్యానంలో కూర్చోవడం వల్ల ఏటవుతుందంటే మనం ఏదైతే మనం ఉనికిని మర్చిపోతామో ఆ ఉనికిని గుర్తు చేసుకునేదే ధ్యానం. రోజు లేస్తాం, ఇల్లు తుడుస్తాం, గిన్నెలు తోముతాం, అలా టీవీ సీరియల్స్ చూస్తాం. అలా అయిపోవడం వల్ల మనకున్న పవర్ తాలూకు ఎనర్జీని కోల్పోతున్నాం కాబట్టి సాధన ద్వారా మళ్ళా మన ఉనికిని మనం గుర్తు చేసుకోవడానికే సాధన. మనం చేసి ఈ 2 గంటల సాధన కూడా మనం రోజు చేసే ప్రతిదీ ఎక్కడైతే ఏదైతే మిస్ అవుతున్నామో దాన్ని గుర్తు చేసుకోవడానికే ధ్యానం. ధ్యానం మాంసాహారం తిన్నవారైనా ధ్యానం చేస్తారు, శాకాహారులైనా ధ్యానం చేస్తారు. ఒక చెట్టు ధ్యానం చేస్తుంది, ఒక చీమ ధ్యానం చేస్తుంది. ప్రతి జీవి ప్రతిదీ చెయ్యాల్సిందే. మీకు వారం రోజులు భోజనం పెట్టకపోయినా బతకగలరు కానీ 2 రోజులు నిద్ర లేకపోతే మీరు అల్లాడిపోతారు. ఎందుకు అనే నిద్ర లేకపోతే అల్లాడిపోతారండి? మనం నిద్ర ద్వారా అది కూడా ఒక నిద్ర అన్నది ఒక ధ్యాన సాధనే. దానివల్ల మనకు ఆ నిద్రలో కావాల్సిన కాస్మిక్ పవర్ అనేది ఈ బాడీకి ఎంటర్ అయ్యి దాని నుంచి శక్తి అనేది లోపలికి వెళ్తుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనీసం మీకు వచ్చిన కళని గుర్తుపెట్టుకొని దానిని అనాలిసిస్ చేయగలడం. దానివల్ల మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీ ఆరాల్లోకి ఎవరైనా ఎంటర్ అయిపోయినా సరే తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందుకే ధ్యాన సాధనతో పాటుగానే మిగతా పవర్స్ మీద కూడా దృష్టి పెట్టండి. మీరు ఎక్కువగా మీ పవర్స్ కోసం మీరు తెలుసుకోవాలి, మీరు మీ ఉనికిని తెలుసుకోవాలంటే ఇప్పుడున్న బెస్ట్ బుక్ మరణం లేని మీరు. ఆ పుస్తకాన్ని ఒక్కసారి కాదు ఒక 4-5 సార్లు చదవాలి. అందులో చదివినప్పుడు ఫస్ట్ చదివినప్పుడు మీకేమీ అర్థం కాదు, రెండోసారి చదివినప్పుడు కూడా మీకు అర్థం కాదు. అలా ఆ పుస్తకం 4-5 సార్లు చదవగలిగితే మన లోపల ఉన్న ఆ ఎనర్జీస్ అన్ని ఓపెన్ అయ్యి మీకు దాని ద్వారా మీరు ఏం చేయబోతున్నారు, మీ లోపల ఉన్న సుప్రీం ఫోర్స్ కుండలిని శక్తి అన్నది మొత్తం యాక్టివేట్ అవుతుంది. నేను ఆ బుక్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకోగలిగాను. నేను ఆ బుక్ లో ఏంటంటే ఫస్ట్ నాకేం అర్థమయ్యేది కాదు. ఎలక్ట్రాన్స్ అనేవారు, న్యూట్రాన్స్ అనేవారు, ఏమి ఆ సబ్జెక్ట్స్ ఏవి అర్థమయ్యేది కాదు. తర్వాత చదవగా నాకు పూర్తి స్థాయిలో ఆ బుక్ కోసం నాకు అర్థమైంది. సాధన కూడా ఈజీగా చేయగలిగాను. ఎలా అంటే మొత్తం చదవడం వచ్చు కదా అని ఒకే రోజు పుస్తకాన్ని చదివేయకండి. ఎంత బాగా అంటే 3 పేజీలు మహా అయితే 2 పేజీలు చదవడం, ధ్యానంలో కూర్చుండిపోవడం. అలా మీకు ఆ పుస్తకం మినిమం 6 నెలలు పడుతుంది చదవడానికి. మీకు కరెక్ట్గా 6 నెలలుగా నా పుస్తకం చదివితే మీకు మీ లోపల ఉన్న ఏ పవర్స్ కోసం మీకు చెప్పానో అవన్నీ మీకు యాక్టివేట్ అవుతాయి. అదే కానీ అక్షరాలు వచ్చి కదా చదివితే పోయే కదా అని చదివేశారు అనుకొని ఆ బుక్ మీకు కొంచెం కూడా అర్థం కాదు. నేను ఇంచుమించు ఆ పుస్తకాన్ని ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ లో కానీ నేను నా చేతితో కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బుక్ నేను పట్టుకొని తిరిగేదాన్ని. ఎందుకని ఆ బుక్ పట్టుకోమని చెప్పేదన్నమాట. 2 పేజీలు చదివేసరికల్లా నా కళ్ళు బరువుగా అయిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఎలాంటి ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని అంటే ఇంచుమించు వెళ్ళిపోతుంది 2 గంటలు, గంటన్నర ఈజీగా ధ్యాన సాధనలోకి వెళ్ళిపోయేదాన్ని. అందులో నుంచే నేను టెలిపతి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. ఈ శ్వాస విజ్ఞానం కోసం మొత్తం కూడా నేను ఆ బుక్ లోనే నేర్చుకున్నాను. నాకు ఇంచుమించు ఆ పుస్తకం ఒక్క పుస్తకంతో నేను 3 సంవత్సరాలు జర్నీ చేశాను. మిగతా ఏ పుస్తకాలు కాదు. ఒక పుస్తకం మీకు ఎప్పుడూ కూడా స్పీడ్ గా ఏ బుక్ కూడా పూర్తయిపోదు. అక్షరాలు వచ్చు కదా, పుస్తకం చదవగలుగుతున్నాను కదా మీరు చదివేశారంటే గనక మీకు బుక్ తాలూకు నాలెడ్జ్ రాదు. మీకు ఒక పుస్తకం తాలూకు జర్నీ 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ పడుతుంది.
ఒక్క బుక్కే మళ్ళా అన్ని పుస్తకాలు అక్కర్లే. ఒక బుక్ మీకు అర్థమైపోయిన తర్వాత రెండో బుక్ పట్టుకోండి. అందరి ఇళ్ళలోని చూస్తాం కదా, పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు లైబ్రరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏం పాటుగా ఉంది అని చూస్తే అందరూ పుస్తకాలు, అక్షరాలు మాత్రమే వాళ్ళకి తెలుసు. లోపల ఉన్నవి ఆ బుక్ తాలూకు ఎనర్జీతో వాళ్ళు కనెక్ట్ అవ్వరు. ఆ బుక్ తాలూకు ఎనర్జీతో కనెక్ట్ అవ్వకపోతే మీ ఇంట్లో లైబ్రరీ ఎలా ఉంటుందో మీ మైండ్ లో కూడా లైబ్రరీ ఉంటుంది. అంతే తప్ప దాని నుంచి ఎటువంటి సాధనలు నేర్చుకోరు. సాధన చెయ్యాలి అంటే మీకు ఏ బుక్ అయినా సరే మినిమం మీకు 6 నెలలు పడుతుంది, తక్కువలో తక్కువ 6 నెలల కన్నా తక్కువ ఏది పట్టదు. అలాగే ఓషో రజనీష్ బుక్స్ కూడా అంతే. ఒక నాకు ఎక్కువగా సంభోగంలో సమాధి, ఇంకో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు అంతే. నేను ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టేది నాకు ఒక బుక్ చదవడానికి. ఆ బుక్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే స్వేచ్ఛ అన్నది నేర్చుకున్నాను. స్వేచ్ఛ అన్నది మనం అనుకుంటాం తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, నా భర్త ఇవ్వట్లేదు, నా టీచర్స్ ఇవ్వట్లేదు. స్వేచ్ఛ అనేది ఎవరు ఇచ్చేది కాదు, మన అంతరాత్మలోంచి వచ్చేది. స్వేచ్ఛ ఎప్పుడు కూడా ఒకరు ఇస్తే అది వస్తే అది మళ్ళీ ఇంకొక పని. వెళ్ళి ఆడుకోరా అంటాం. ఆడుకోరా అని మనం చెప్పింది కూడా వాడికి మనం స్వేచ్ఛ ఇచ్చినట్టు, ఒరే వెళ్ళు ఆ పని చేయరా అని అర్థం. అలాగా ప్రతిదీ వాళ్ళకు బుద్ధి పుట్టి చేస్తే అది స్వేచ్ఛ. మనం చెప్పి చేయించేది పని. ఏ పనిని మనం చెప్పి చేయిస్తున్నాం అంటే అక్కడ వాళ్ళకి ఆ పని మీద జ్ఞానం లేదు అని అర్థం. ఓకే పని చెయ్యి, లేదా ఆడుకోలేదు, ఇది చెయ్యి అది చెయ్యి అని మనం ఎప్పుడైతే చెప్తాం వాళ్ళ బుద్ధికి మనం పని చెప్తున్నట్టు, అంతే తప్ప వాళ్ళ స్వేచ్ఛని ఇస్తున్నట్టు కాదు. స్వేచ్ఛ అనేది వాళ్ళు ఇంటర్నల్ గా రావాలి. స్వేచ్ఛ ఒకటి, ప్రేమ ఒకటి, మరణం ఒకటి. ఈ 3 కూడా వాటికి అవే వస్తాయి, వాటికి అవే వెళ్ళిపోతాయి. అంతే తప్ప ఆ 3టిని మనకి ఎవరు ఇవ్వరు. మరణాన్ని కూడా దానంతా అదే వస్తుంది, అదే వెళ్ళిపోద్ది. అదే స్వేచ్ఛ కూడా, ప్రేమ కూడా అంతే. ఏ మనిషిని ఎవరు ప్రేమించాలనుకోరు. ఎందుకంటే ప్రేమించడం అనేది పెద్ద బరువు అయిన విషయం. అదొక మన అంతర్గతంగా ఒక బాధ్యత లాంటిది ప్రేమ అన్నది. ఆ బాధ్యతని ఎవరు తీసుకోవాలనుకోరు, కానీ దానంతలో అదే వస్తుంది. అది వచ్చినప్పుడు అంతే బరువుగా పట్టుకొని వస్తుంది. ఆ దానిలో అంతే జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్తుంది, అంతే ఆనందాన్ని పొందమని చెప్తుంది. అందుకే ప్రేమకు కూడా అది ఎప్పుడు వచ్చి వెళ్ళిపోద్దు దానికే తెలియదు. అందుకే ఏ వయసుకు వచ్చి వెళ్ళిపోద్దు కూడా తెలియదు దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటారు 20 సంవత్సరాల్లోనే ప్రేమించాలి, లేకపోతే 25 సంవత్సరాల్లోపు ప్రేమించాలి, పెళ్లి కాకముందే ప్రేమించాలి, ఇవన్నీ చాలా మంది చెప్తారు. నాకు నవ్వు వస్తుంది. అంత రూల్స్ గా వెళ్ళేదైతే ప్రేమ ఎందుకు అవుతుంది అని. అది ఎప్పుడు కూడా ప్రేమ అన్నది ఎప్పుడు వచ్చి వెళ్ళిపోద్దో ఎవ్వరికీ తెలియదు అది. అందుకే అది ఎప్పుడు వచ్చి నేర్చుకుని మనం వెళ్ళిపోతున్నా దాన్ని ప్రేమను స్వీకరించడమే తప్ప శాసించడానికి ఉండదు. ప్రేమకి స్వీకరించడమే, శ్వాసించే అధికారం మనకి లేదు. ప్రేమ అన్నది ఏంటంటే ఒక శరీరంలో 2 శ్వాసల కలయికని. నాకెవరో నచ్చారనుకుందాం, ఆ వ్యక్తి తాలూకు శ్వాస నా తాలూకు శ్వాస ఏకమైపోయిందని ప్రేమ అంటారు. 2 శరీరాలు కలిస్తే అది స్నేహం అవుతుంది, 2 శ్వాసలు కలిస్తే అది ప్రేమ అవుతుంది. అలాగే ఎప్పుడు మన లోపల ప్రేమ అన్నది యాక్టివేట్ అవుతుందో ఏ ఒక్కరికి తెలియదు. అది 60 సంవత్సరాల్లోనే యాక్టివేట్ అవ్వచ్చు, లేదా 20 సంవత్సరాల్లోనే యాక్టివేట్ అవ్వచ్చు. చాలా మందికి నేను ఎక్కువ మంది కౌన్సిలింగ్ చేస్తాను. కౌన్సిలింగ్స్ అంటే వాళ్ళకి చాలా విషయాలు. నేను 60 సంవత్సరాల ఆవిడకి లవ్ యాక్టివేట్ అయిన వాళ్ళు వచ్చారు, 40 సంవత్సరాలకి లవ్ యాక్టివేట్ అయిన వాళ్ళు వచ్చారు, 20 సంవత్సరాల, ఇంకా నాకు తెలిసి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. 60 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళకి అర్థం ఉంది, ఇది నాకు కావాలి అని అంతర్చైతన్యం తెలిసిందే 35వ సంవత్సరం నుంచి. 25 సంవత్సరాల లోపు ఎవరికి ఏమీ తెలియదు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలతోటి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం, వయసు అయిపోతుంది కదా అని పెళ్లిళ్ళు చేసేస్తాం, వయసు అయిపోతుంది కదా అని పిల్లలు వచ్చేస్తారు,
అందరూ వచ్చేస్తారు వాళ్ళ లైఫ్ లో. రాని బాధ్యత అంటూ ఏమీ ఉండదు. కానీ ఆ బాధ్యత ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. ప్రే బాధ్యతకి ఏంటవుద్ది? ప్రేమ ఉండదు. ప్రేమ అన్నది అంతర్గత చైతన్యం. బాహ్య చైతన్యాన్ని ప్రేమ అన్నారు. రెండు శ్వాసల కలయికని ప్రేమ అంటారు. అలా ఆ ప్రేమకి ఎప్పుడు తనకు సంబంధించిన వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తి రాగానే లోపలున్న అనాహత చక్ర విశుద్ధ చక్రానికి సంబంధించింది. మూలాధార చక్రంలో స్నేహం అనేది ఉంటుంది. అనాథ విశుద్ధ చక్రంలో ప్రేమ ఉంటుంది. మనకున్న గమ్యం ఎక్కడ ఉంటది? ఆజ్ఞా చక్రంలో ఉంటది. అందుకే ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా వీళ్ళు 40 సంవత్సరాల్లో ప్రేమించుకుంటున్నారు ఏంటి అని మనం ఎటకారంగా అసలు చూడకూడదు. ఒక్కసారి కానీ ఒక ఇద్దరు వ్యక్తుల్లో స్వచ్ఛమైన ప్రేమ క్రియేట్ అయితే అది నేచర్ ని బ్యాలెన్స్ చేయడానికి అవుతుంది తప్ప వాళ్ళ శరీర కామంతో తీర్చుకునేది మాత్రం కాదు. వాళ్ళకి శరీర కామంతో ఏ ప్రేమ పుట్టదు. అంతర్గత శ్వాస యాక్టివేట్ అయ్యి అవతల వాళ్ళ శ్వాసతో కలిసిపోవడానికి ఎప్పుడైతే తన సిద్ధంగా ఉందో అది శరీరానికి సంబంధించింది. తన అవసరాలు తీర్చుకోవడానికి అయితే కాదు. అలాంటి ప్రేమ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అది ప్రకృతి నియమిస్తుంది ఆ ప్రేమని. ఈ వ్యక్తి కోసం పుట్టాడు అని చెప్పి ఆ ప్రేమని ప్రకృతి నియమిస్తుందే తప్ప వాళ్ళుగా అందులోకి వాళ్ళు వెళ్ళిపోలేరు. అది వాళ్ళ తరం కూడా కాదు. అది 100% సత్యం. అండి నేను చాలా దిక్కులు వింటాను. ఇదేంటి నా ఈ వయసులో చూడదు కావాలని తిరుగుతుంది, ఈ వయసులో దానికి నచ్చినట్టు ఉంటుంది అని చెప్పి. కానీ అది చాలా తప్పుడు మాట. ఏ ఒక్కరు కూడా ఉన్న బాధ్యతలే చాలలేదన్నట్టు కొత్తోడిని ఎవరైనా ఎక్కించుకుంటారా? అది ఎంత కష్టమైన పని. ప్రేమ అనేది చాలా బరువైన విషయం. ఎందుకంటే ఆ ప్రేమకి ఎప్పుడు కూడా ఒక రోజు కలియడానికి మినిమం అక్కడ ఒక హయ్యర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కానీ ఒక టెంపుల్ ఎనర్జీ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అది పూర్తి అయితేనే కానీ మళ్ళీ వాళ్ళిద్దరు కలవడానికి అవ్వదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి అవ్వదు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రాణశక్తి ఇస్తేనే గాని వాళ్ళిద్దరికి ఏమీ చేయడానికి అవ్వదు. అంత ఉంటుంది ఆ ప్రేమ అనేది. ఎందుకంటే ప్రేమకి ప్రకృతితో ఆట ఉంటుంది. ప్రేమని ఎప్పుడు కూడా డిసైడ్ చేసేది ప్రకృతి మాత్రమే. ప్రకృతి అంటే చెట్లు లేకపోతే రాళ్ళు రప్పులు కాదు, కాస్మిక్ ఎనర్జీతో ఉంటది. అదొక యూనివర్సల్ అవుతూ ఉంటది. అది ఎంతైతే వాళ్ళిద్దరు కలిసి ఉంటారో ప్రకృతి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకరి సరైన వాళ్ళు ఇద్దరు కానీ కలవగలిగితే, సంభోగం చేయగలిగేలా, లేదా ఇద్దరు సరైన వ్యక్తులు కానీ మాట్లాడుకోగలిగితే ఒక భూకంపాన్ని ఆపివచ్చు. ఒక ఇద్దరు సరైన వాళ్ళిద్దరు కానీ ప్రశాంతంగా మాట్లాడుకోగలిగిన, ప్రశాంతంగా సంభోగం చేయగలిగిన ఒక తుఫాన్ ఆపివచ్చు. నేచర్ లో ఎటువంటి ప్రాబ్లంనైనా ఆపేయగలిగే శక్తి ఒక ప్రేమకు మాత్రమే ఉంటది. ప్రేమ ఎప్పుడు కూడా శరీరానికి సంబంధించింది కాదు. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రేమ అన్నది 2 శ్వాసలకు సంబంధించింది. ఎప్పుడైతే శ్వాస శక్తి యాక్టివేట్ అయ్యి పరిపూర్ణ స్థితిలో పూర్ణాత్మ కనెక్ట్ అయ్యి ఉంటుందో అప్పుడు ఆ పూర్ణాత్మ సంబంధించిన వ్యక్తిని కలుపుతుంది. అది నీ వయసుని బట్టి కలుపుతుంది. నీకు 45 సంవత్సరాల్లో నీ పూర్ణాత్మ శక్తి నువ్వు చేరుకున్నావు అనుకో, 45 సంవత్సరాలకే కలుపుతుంది. నీకు 60 సంవత్సరాల్లో నీ పూర్ణాత్మ శక్తి కలుస్తున్నారు అనుకోని మీకు 60 సంవత్సరాలకే కలుపుతుంది. దానికి వయసుతో గాని, సొసైటీతో గాని, కుటుంబ ధర్మాలతో గాని తనకి పని ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడైనా అది కలిపే తీరుతుంది. ఇంకొకటి ఎక్కడంటే ఎక్కువ ప్రేమ అనే ఎనర్జీ యాక్టివేట్ అవడానికి కారణం పిల్లలకి తల్లిదండ్రుల నుంచి కావాల్సిన కాస్మిక్ ఎనర్జీ కానీ అందట్లేదు అనుకోండి, ఆ తల్లి ఆ బిడ్డని బతికించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళినప్పుడు ఆ బిడ్డని బతికించుకోవడానికి అంత ఒక వ్యక్తితో తను సంభోగం చేస్తే ఆ బిడ్డ బతుకుతాడు అని కానీ ఆ విషయం కానీ తెలిసింది అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి సంభోగంలో ఎటువంటి
సంఘ ధర్మాలు కూడా పట్టించుకోకుండా ఆ సంభోగ శక్తితో ఆ బిడ్డను బతికిస్తుంది. ఇది 100% రూల్. ఎందుకంటే సత్యం ఇది. ఒక తల్లి తన బిడ్డను బతికించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. నేను ఒక ఆవిడ కేసు కౌన్సిలింగ్ చేశాను. కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నాకు ఏమి ఉండదండి, ఆ వ్యక్తితో మాట్లాడితే చాలు నాకు చాలా ప్రశాంతంగా ఉంటది, చూస్తే చాలు చాలా ప్రశాంతంగా ఉంటది అని చెప్పేదాన్ని. కానీ ఆ చెప్తున్నప్పుడు మా ఆయన నన్ను విపరీతంగా కొట్టేస్తాడు, లేకపోతే మాట్లాడితే తిడుతున్నారు, లేదా చుట్టూ ఉన్న వాళ్ళ సొసైటీకి భయపడిపోవాల్సి వస్తుంది అని సార్. నాకు ఆవిడ మాటలు చాలా నిజాయితీగా అనిపించింది. సరే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసాను. మేడం నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తానండి అంటారు. ఎందుకని? వాళ్ళు ఫోన్ పెట్టేశాక వాళ్ళ కోసం నేను ఒక 2-3 గంటలు ధ్యానం చేస్తాను. ఎవరు ఈవెన్ ఇంతలా ప్రేరేపిస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది ఎవరు అని చెప్పేసి కూర్చుంటే 1 అవర్ పోయాక టెలిపతి ద్వారా ఆ వెనకాతలను వాళ్ళ పాప ప్రేరేపిస్తుంది. ఎందుకు ఆ పాపను అడిగాను టెలిపతి ద్వారా, నువ్వెందుకు మీ అమ్మని అతని దగ్గరికి వెళ్ళు అని నువ్వు ప్రేరేపిస్తున్నావు అంటే, నాకు కాస్మిక్ ఎనర్జీ అందట్లేదు ఈ భూమి మీద బతకడానికి, వీళ్ళిద్దరి కలయికతో నాకు కాస్మిక్ ఎనర్జీ అందుతుంది, అందుకే వీళ్ళిద్దరిని నేను ప్రేరేపిస్తున్నాను అన్న. ఊరిని నువ్వు ప్రేరేపిస్తావా అని. అప్పుడు మళ్ళా టెలిపతి ద్వారా ఈవిడ్ని కూడా అడిగాను, నువ్వు ఎందుకు నీ కూతురు ప్రేరేపిస్తే నువ్వు వెళ్ళిపోవాలంటే, నా కూతురు బతకడమే నాకు ముఖ్యం, కానీ నాకు మిగతావి నాకు అనవసరం, నా కూతుర్ని బతికించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని. నా కూతురికి అదొకటే మెడిసిన్ ఉంది, ఆ కాస్మిక్ ఎనర్జీయే నేను నా కూతుర్ని బతికించుకోవడానికి ఉంది అని చెప్పేసి అని నాకు టెలిపతి ద్వారా సబ్జెక్ట్ ఇచ్చి, అప్పుడు ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక తల్లి తన బిడ్డని బతికించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాది అనే విషయాన్ని నేను ఆ రోజు నేర్చుకోగలిగాను. నేను కౌన్సిలింగ్ చేస్తాను, చాలా మంది చేస్తాను, చేసిన ప్రతి ఒక్కరి దగ్గర, కౌన్సిలింగ్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక పుస్తకం అనుకుంటాను అది, వీళ్ళు ఒక మంచి నాలెడ్జ్, వీళ్ళు నాకు ఒక ఊరికినే ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారని చెప్పి వాళ్ళని నేను అద్భుతంగా స్వీకరించి ఎలాంటి వర్క్ అయినా సరే వాళ్ళ కోసం నేను చేస్తాను. ఎందుకంటే ఆ విషయాన్ని నేర్పించడానికి ఆవిడ ద్వారా నాకు ఆ సబ్జెక్ట్ అందింది. అందుకే ఏ ఒక్కరిని కూడా ఈ భూమి మీద హేళన చేయడానికి కానీ దేనికి కూడా మనకు రైట్స్ లేవు. మనం మామూలుగా ఏమనేస్తాం, 40 సంవత్సరాలకి ఏముంది మేడం, ఊరుకోండి మేడం అనేస్తాం. ఆవిడ నా దగ్గరకు వచ్చిన ఆవిడ వయసు ఇంచుమించు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల ఆవిడకి నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆవిడ నాకు చెప్పిన సబ్జెక్ట్ అనమాట. ఎందుకు ఇంత ప్రేరేపించబడు, ఎందుకంటే ఈ పాప బతకాలి అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్న కాస్మిక్ ఎనర్జీతో ఈ పాపని ఈవిడ బతికిస్తూ ఈవిడ ఈ అమ్మాయి చేయాల్సిన పనులకి వీళ్ళు శక్తినిచ్చేవారు అనమాట. అలా ఒక తల్లి తను చేసే ప్రతి చర్యలోనే ఒక శక్తి ఉంటది. అది తెలుసుకోగలిగితే పిల్లలు ఉన్నతమైన జ్ఞాన స్థితిలోకి వెళ్తారు. అది తెలుసుకోకుండా నిందలేసేసిన, భర్త అనే వాళ్ళు నిందలేసేసిన, సొసైటీ నిందలేసిన, ఆ విలువైన ఆ ప్రేమని మనం అణిచిపెట్టే కొలది కూడా ప్రేరేపింపబడదు. ప్రేరేపింపబడే కొలది కూడా అది ఇంకా ఇంకా లేచిపోతుంది తప్ప అది ఆగదు. అందుకే మనం ప్రేమ, ఎవరిదైనా ప్రేమ కానీ మంచి స్నేహం నేర్పేసరికి జడ్జిమెంట్ ఇవ్వకూడదు, చేయాల్సిన ధ్యానం ఒకటే. ఎందుకంటే శరీరాలతో చేశారనుకోండి, కొట్టివచ్చు, లాక్కొచ్చి ఇంట్లో పడిచేయవచ్చు, నేను ఇంట్లోనే తినేసి పడుకో అని చెప్పేసి, లేకపోతే ఇంట్లోనే చదువు అని చెప్పచ్చు. కానీ అది కాదు కదా. ఎందుకంటే 2 శ్వాసలు ఐక్యమైపోయి 2 శ్వాసలు ఐక్యమైపోయిన తర్వాత నువ్వు ఏ రకంగా వాళ్ళని విడదీయగలుగుతావు? శ్వాస పుట్టుకతో వస్తుంది, మరణంతో వెళ్ళిపోద్ది. పుట్టుకతో వచ్చిన శ్వాసని మరణంతో వెళ్ళిపోయిన దాన్ని నువ్వు ఎక్కడ విడదీయగలుగుతావు? ఎక్కడ విడదీయలేవు దాన్ని. అది విడదీయాలని ఆలోచన వచ్చే కొద్ది శ్వాస శక్తి ఎక్కువైపోద్ది, ఎక్కువైపోతే అది ఇంకా బలపడిపోద్ది తప్ప విడదీయడానికి శక్తి సరిపోదు. మళ్ళా దాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి, ఖచ్చితంగా ధ్యానం చేసే తీరాలి. ధ్యానంలో మాత్రమే అవతల వాళ్ళ ప్రేమ కోసం తెలుసుకోగలిగే అర్హత ఉంటదే తప్ప మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరి ప్రేమని కూడా మనం డిసైడ్ చేయలేము.
ఎవరి ప్రేమని కూడా జడ్జ్ చేయడానికి మనకు అధికారం లేదు. అది పిల్లలైనా పెద్దలైనా ఇంకెవరికైనా అది ఎప్పుడు స్పందించబడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ అన్నది యాక్టివేట్ అయితేనే శరీర స్పర్శ అన్నది యాక్టివేట్ అవుతుంది. మనకి 3 రకాలైన స్పర్శ జ్ఞానాలు ఉన్నాయి. శరీర స్పర్శ, శ్వాస స్పర్శ, ఆత్మస్పర్శ. అందుకే ఈ 3 రకాలైన స్పర్శ జ్ఞానాలు ఉన్నాయి కాబట్టి హిందూ సాంప్రదాయంలో 3 ముళ్ళు వేయబడింది మంగళసూత్రం మనకి తాళి కట్టేటప్పుడు. శరీరానికి ఒక ముడి, శ్వాసకు ఒక ముడి, ఆత్మకు ఒక ముడి. ముడి వేసి శ్రీచక్ర ముద్రతోటి మంగళసూత్రాలు శ్రీచక్ర ముద్రతో కట్టబడి ఉంది. ఎందుకంటే స్త్రీకి శ్రీచక్ర అతీంద్రియ శక్తితో శ్రీచక్ర ముద్రతో మంగళసూత్రాలు వేయబడి ఉంటాయి. అందుకే స్త్రీ ఆ భర్తకి కట్టుబడి ఆగుతుంది. లేకపోతే ఏ స్త్రీ కూడా తను అక్కడ ఆగలేదు. ఎందుకంటే మన ఏ ఆడది అంటేనే అర్థం ఏంటింది? ఆడది. నువ్వు ప్రేమిస్తే ఏడది, నువ్వు ప్రేమించకపోతే మాత్రం ఆడది. స్త్రీని శ్వాస ద్వారా బంధించగలుగుతారే తప్ప శరీరం ద్వారా తనని బంధించి ఉంచలేరు. అందుకే స్త్రీకి ఏం చేస్తారంటే శ్వాసతో హిందూ సాంప్రదాయంలో పెళ్లి అన్నదానికి కారణం ఏంటంటే శరీరానికి ఒక ముడి, శ్వాసకు ఒక ముడి, ఆత్మకు ఒక ముడి. 3 రకాలైన ఈ మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ బంధం వేసి లాక్ చేస్తారు. ఈ బంధం వల్ల ఏంటంటే వాళ్ళందరూ లాక్ అవుతారు. మంత్రశక్తి ఉంటుంది. మంత్రశక్తి వల్ల ఏంటవుతుందంటే పెళ్లిలో మంత్రశక్తిని చదువుతారు. మంత్రశక్తిలో ఏటవుతుంది మనకు 4 రకాలైన వేదాలు ఉన్నాయి. అన్ని రకాల వేద సారాలు తీసుకొని పంచమ వేదంగా తయారు చేసిందే పెళ్లి. పెళ్లిలో జరిగే మంత్రాలన్నీ కూడా పంచమ వేదం వల్ల జరుగుతాయి. అది పెళ్ళి. తలంబ్రాలు అంటే ఏంటి? బియ్యమే కదా అనుకుంటాం, కానీ బియ్యం కాదు. భూమి మీద జరిగే మీ ఇద్దరి జర్నీలో ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా నవ్వుతూ స్వీకరించండి అని చెప్పడానికి తలంబ్రాలు వేస్తారు. అలాగే కాలు తొక్కమంటారు. మన పాదంలో శ్రీచక్రం, మన పాదంలో శ్రీచక్రం ముద్ర ఉంటుంది. ఒక కరెక్ట్గా అక్కడ దాన్ని ఎప్పుడైతే తొక్కితే ఈ పాదం మీద తొక్కినప్పుడు నడినెత్తి మీద ఉన్న సహస్రారానికి యాక్టివేట్ అవుతుంది. అందుకని సహస్రారం యాక్టివేట్ అవ్వాలని చెప్పి ఈ స్పర్శ జ్ఞానాన్ని యాక్టివేట్ చేయడానికి కాలు తొక్కమంటారు. అలాగే జీలకర్ర బెల్లం, మన బ్రహ్మ తాడవని ఇక్కడ కరెక్ట్ తాడు ఉంటుంది. దానిలోకి స్త్రీ తాలూకు శ్వాసని పురుషుడి తాలూకు శ్వాసని స్త్రీలోకి చల్లగా వెళ్ళడానికని జీలకర్ర బెల్లం ద్వారా లోపలికి పంపించి ఆ శక్తిని లోపలికి పంపించి దాని ఇద్దరితో ఏకం చేస్తారు. అందుకే ఇన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి ఇండియన్స్ కి సాధ్యమైనంత వరకు విడిపోకుండా ఉంటారనమాట. అందుకే హిందూ సాంప్రదాయాలు పెళ్లి అన్నదాన్ని ఒక పండగలా చేయడానికి గల కారణం. కానీ అది ఎన్నాళ్ళు ఆ భర్త అనేవాడు శరీర సుఖానితో పాటు భర్త అనేవాడు తన కళల్లో కూడా ప్రయాణం చేసి తనకి ఎప్పుడైతే ఆ కళల్లోంచి కూడా తేగలుగుతాడో అతను నిజమైన భర్త అవుతాడు. శరీరానికి మంచి చీరలు కొనిపించి మంచిగా అందంగా చూసుకొని ఎటు వెళ్ళనివ్వకొని ఎక్కడికి వెళ్ళినా కారులో తీసుకొచ్చాడనుకోండి అతను భర్త అవడు, మంచి స్నేహితుడు అవుతాడు. భర్త అనేవాడు శరీరపరంగా చూసుకోవాలి. తనకి ఏ కళ వస్తే ఆ కళల లోకంలోకి వెళ్ళి ఆ కళల లోకంలోంచి కూడా తీసుకురాగలిగితే అప్పుడు భర్త అవుతాడు. వీళ్ళిద్దరి నుంచి సంభోగం చేసిన శక్తి పిల్లలతో పాటు ప్రకృతికి కూడా ఇవ్వగలిగే ఎవరైతే ఈ సంభోగ శక్తిని పిల్లలతో పాటు ప్రకృతికి కూడా ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు ప్రకృతి పురుషులుగా మారుతారు. అందుకే శివుడు పార్వతిని ఎక్కువగా పూజించడం కారణం. ఎవరైతే వాళ్ళ సంభోగ శక్తిని ప్రకృతికి ఇవ్వగలుగుతారో వాళ్ళని ప్రకృతి పురుషుడిగా పిలువబడతారు, వాళ్ళు పూజింపబడతారు. వాళ్ళు మాత్రమే పూజిస్తారా, మనం పూజించరా అంటే
క్వశ్చన్ ఉంటది. కానీ మనల్ని పూజిస్తారు. ఎప్పుడు మన శరీర శక్తిని మన శరీర శక్తి ద్వారా ఉన్న శక్తిని శ్వాస ద్వారా మార్చుకొని శ్వాస శక్తిని ఆత్మశక్తిగా మార్చుకోగలుగుతారో వాళ్ళు కూడా ప్రకృతి పురుషుడుగానే మారుతారు. ఇలా ఎన్నో రకాలైన సబ్జెక్టులు మనకి ధ్యానంలో ఉన్నాయి. ధ్యానం అనేది కాదు, జ్ఞానంలో ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ చేయాల్సింది, ఏ సిచ్యువేషన్ మీ దగ్గరికి వచ్చినా దాన్ని జ్ఞానంగా మార్చుకోగలిగితే మీకు సబ్జెక్ట్ అందుతుంది. జ్ఞానంగా మార్చుకోలేదనుకోండి, మీకు ఏ సబ్జెక్టు మీకు అర్థం అవ్వదు. అందుకే ప్రతి ఒక్కరికి ఇంతకుముందు క్లాస్లోని ఇదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ధ్యానం, జ్ఞానం, ఆనందం, ఈ మూడు మీ దగ్గర ఉంటేనే ధ్యానానికి ఒక పరిపూర్ణత అన్నది ఇవ్వగలుగుతారు, లేకపోతే ఇవ్వలేరు. ఈ మూడు ఖచ్చితంగా జరిగే తీరాలి. మీకు ఎవరైనా మీతో మాట్లాడారు అనుకోండి, ఎవరైనా ఏ సిచ్యువేషన్ మీకు చెప్పారు అనుకోండి, వాళ్ళ కోసం కూడా మీరు ధ్యానం చేయొచ్చు. వాళ్ళ ద్వారా మీరు టెలిపతి అని పవర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎన్నైనా సబ్జెక్టులు మీరు చెప్పచ్చు. అవతల వాళ్ళకి అర్థమైనా మీరు చెప్పచ్చు. నేను ఎక్కువ మంది ఇంకా కౌన్సిలింగ్ చేసే దగ్గర ఏంటవుతుందంటే, మా ఆయన గారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చాలా మంది చెప్తారు. ఆయన ఎక్కువ వచ్చే డైలాగ్ ఏంటంటే, మా ఆయన గారు నన్ను అర్థం చేసుకోవట్లేదని. అర్థం ఎలా చేసుకుంటారు చెప్పండి మీరు? ఏ మనిషి కూడా ఏ వ్యక్తికి అర్థం కాదు. తన మనసులో విషయాలని మీకు చెప్పలేడు, మీ మనసులో విషయాలని వాళ్ళకి చెప్పలేరు. కానీ అతన్ని మీకు అర్థం కావాలి అంటే అతని శ్వాసలోకి మీరు ప్రయాణం చేయగలిగితే అతను మీకు అర్థం అవుతాడు. అతని శ్వాసలోకి మీరు ప్రయాణం చేయలేరు అనుకోండి, అతనికి ఈ జన్మకే కాదు ఏ జన్మకి అర్థం కాదు. ఒకే ఇంట్లో ఉన్న ఒక స్కూల్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఎలాగైతే ఉంటారో, ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయి అబ్బాయిలాగా ఉంటారు, కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాలేరు. ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వగలుగుతారు? అతని శ్వాసలోకి ఈ అమ్మాయి వెళ్ళినా, ఈ అమ్మాయి శ్వాసలోకి ఆ అబ్బాయి వచ్చినప్పుడే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ గా మారుతారు. మీకు కనీసం వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్పాలన్నది కూడా మీకు తెలియదు. కొంతమందికి నోటితో చెప్తే ఇష్టం ఉండదు. ఇదేంటి ప్రతిదీ నాకు శాసిస్తుంది ఏంటి అంటారు. వాళ్ళు టెలిపతి ద్వారా చెప్పాలి. కొంతమందికి అసలు వేరే లోకాల్లో ఉండిపోతారు, గత జన్మల్లో ఉండిపోతారు. వాళ్ళు థర్డ్ ఐ ద్వారా చెప్పాలి. కొంతమంది బయటికి గంభీరంగా ఉంటారు, లోపల పిడుకోలుగా ఉంటారు. వాళ్ళకి అంతర్వాహిని అనే ఎనర్జీతో చెప్పాలి. అలా ఏ ఎనర్జీతో ఉన్నారో వాళ్ళకి ఆ ఎనర్జీతో సబ్మిట్ మనం లోపల భావాన్ని తెలియచేయాలి తప్ప మనం నోటికి ఏదొస్తే అది చెప్పేసాం, వీళ్ళు విన్నారు వీళ్ళు వినలేదు, మేము చెప్పాం మేము వినలేదని వాళ్ళు ఈ జన్మ కదా ఏ జన్మకి వినరు. ఎందుకంటే వాళ్ళు గత జన్మల్లో ఉండిపోయినా సరే మీకు వాళ్ళు అర్థం కాదు. ఎక్కువ మందికి విడాకులు అయిపోవడం గల కారణం ఏంటో తెలుసా? వైఫ్ గాని హస్బెండ్ గాని తల్లిదండ్రుల శ్వాసలో ఉండిపోయినా విడాకులు అయిపోతుంది. లేదు గత జన్మల ఎనర్జీలో ఉండిపోయినా సరే వాళ్ళకి విడాకులు అయిపోతుంది. ఎందుకని? తల్లిదండ్రుల శ్వాసలో ఉన్న పిల్లలు పుట్టంగానే వాళ్ళకు రూల్ ఉంటది అనమాట. ఏమని? మా తాలూకా శ్వాస శక్తుల్ని నియమాల్ని నువ్వు పూర్తి చేసిన తర్వాతే నువ్వు స్వేచ్ఛను అనుభవించాలి అని, లేకపోతే అంతవరకు మా బానిసగా ఉండాలి అనేసి ఒక రూల్ ఉంటుంది పుట్టేటప్పుడే. ఆ రూల్ గాని మర్చిపోయి కానీ పెళ్లి చేస్తాం అనుకోండి, ఆ అమ్మాయి అత్తవారింట్లో హ్యాపీగా ఉంటుంది, లేదా అబ్బాయి ఆ అమ్మాయితో హ్యాపీగా ఉండలేదు. కారణం ఏంటి అంటే ఈ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని వదిలిపెట్టరు అనమాట. ఆ అమ్మాయిని వదిలిపెట్టడం వల్ల అమ్మాయికి ఏంటంటే ఇటు తల్లిదండ్రుల బాధ్యత ఇంటర్నల్ గా ఎనర్జీలో తినేస్తుంది. అదే ఇటు తన కొత్త జీవితం తనకు కొత్త జీవితం బరువుగా అయిపోద్ది అనమాట. ఇంక తల్లిదండ్రుల ఎనర్జీ ఈ అమ్మాయికి 80% ఆక్యుపై చేసేస్తుంది. కొత్త జీవితం తాలూకు ఎనర్జీ 20% ఉంటది. ఈ కొత్త జీవితంలోకి తనకు కావాల్సిన శక్తిని జ్ఞానాన్ని ఇవ్వలేక ఏం చేస్తుంది, ఇమ్మీడియట్ మీద అక్కడ బరాయించలేక ఆ అమ్మాయి అక్కడ డైవర్స్ ఇచ్చేయడం కానీ, లేకపోతే వద్దు అని చెప్పి పారిపోవడం కానీ ఏదో ఒకటి చేసి తను అక్కడ వదిలించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని వదిలిపెట్టకపోవడం. 80% జనాలు ఎవ్వరు కూడా వదిలిపెట్టరు.
ఎందుకు వదిలిపెట్టరు అంటే వీళ్ళు వీళ్ళు పుట్టేటప్పుడే వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఒప్పందం అలా ఉంటది అనమాట. అందుకని 80% ఏ ఒక్కరిని కూడా ఎవరు వదిలిపెట్టరు. మీరు ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకున్నా, ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన మెడిటేషన్ లో కూర్చోవలసిందే. మెడిటేషన్ లో కూర్చునేటప్పుడు క్వశ్చన్ చేయండి. ఆ క్వశ్చన్ ద్వారా మీకు ఖచ్చితమైన ఆన్సర్ దొరుకుతుంది. ఎంత ఖచ్చితమైన ఆన్సర్ దొరుకుతుంది అంటే మీరు ఏ విషయమైనా, ఒక ప్రేమే అవ్వచ్చు, ఒక డబ్బే అవ్వచ్చు, లేకపోతే ఒక స్నేహమే అవ్వచ్చు, లేకపోతే ఎవరితో ఒక ఫ్రెండ్తో మాట్లాడవచ్చు. ఏ విషయం మీదైనా సరే టెలిపతి ద్వారా క్వశ్చన్ చేసి మీరు కూర్చోగలిగితే దానికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరికే తీరుతుంది. 100% మీకు దొరికి తీరుతుంది. పిల్లల్లో ఇంకొకటి కామన్ గా ఇంకా జరిగేది విషయాలు. ఇప్పుడు మీకు కామన్ గా ఇప్పుడు ఏం జరుగుతుంది, తెల్లారి 6 అయ్యింది, 6:30 ఇలా అవుతుంది. ఈ టైంలో మేము అందరం ఏం చేస్తాం, అమ్మో పిల్లలు బాక్సులు కట్టాలని పరిగెట్టి మీకు నిద్రలో ఎంత అవస్థగా ఉన్నా సరే లేచి పరిగెట్టుకుని వెళ్ళి వంట చేస్తాం. నేను అంతేనండి, మీకన్నా మీకు చెప్పేంత దాని కాదు, నేను ఆ స్కూలే. కానీ ఒక్క 10 నిమిషాలు కానీ లేదా అట్లీస్ట్ 5 నిమిషాలు కానీ ధ్యానంలో కూర్చొని నేను నాకు వచ్చిన కళ మీద నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను, తెలుసుకోగలుగుతానని చెప్పి, భవానీ ఐ లవ్ యూ, ఈ వచ్చిన కళని నేను నేను ఒక 3 అవర్స్ పోయాక నేను ఫ్రీ అయిపోతాను, నాకు మళ్ళా గుర్తురా అని చెప్పేసి మీ మెమొరీ, మీ లోపల ఉన్న ఎనర్జీకి మీరు కానీ ఖచ్చితంగా చెప్పుకోగలిగారు అనుకోండి, ఆ కళ మీకు మళ్ళా 3 అవర్స్ పోయాక మళ్ళీ మీకు గుర్తు వస్తుంది అనమాట. మీరు ఆ కళను ఎప్పుడైతే మీరు అనాలిసిస్ చేయగలిగారు అనుకోండి, మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక ప్రాబ్లం అనేది తిరుగుతుంది. మీ ఇంట్లో ఏ ప్రాబ్లం అయితే తిరుగుతాదో అదే మీకు కళల ద్వారా వస్తుంది. ఆ ప్రాబ్లం మీద ఆన్సర్ ఎదుర్కోగలుగుతారు. ఆ సబ్జెక్ట్ గా మీకు ఆన్సర్ కానీ దొరికేస్తే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక ప్రాబ్లమ్ ని రికవర్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. అదే కానీ మీరు ఆ 5 నిమిషాలు ధ్యానం చేసి మీకు మీరు నెమ్మది చేసుకోకపోయారనుకోండి, మీకు ఖచ్చితంగా 6 నెలలు పోయాక ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. 6 నెలలు తర్వాత జరగబోయే ప్రాబ్లము మీకు ముందుగానే తెలుస్తుంది. తెలిసిన దాన్ని వదిలేయకుండా ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, మీకు కళ వచ్చింది ఖచ్చితంగా అదే బెడ్ మీద ఒక 5 నిమిషాలు, టైం సరిపోదు, మనం లేచి డ్రీమ్ అనాలిసిస్ చేసి వంట చేయడానికి ఎప్పుడు సరిపోదు. 5 నిమిషాలు మీకు మీరు చెప్పుకోండి, నేను ఒక 2 గంటల తర్వాత నేను ఫ్రీ అయిపోతాను, లేదా 3 గంటల తర్వాత ఫ్రీ అయిపోతాను, లేదా మధ్యాహ్నం 1 గంట ఫ్రీ అవుతాను, అంతవరకు నువ్వు నాకు నా మెమొరీలో ఉండు, నువ్వు కట్ అయిపోయి వెళ్ళిపోకు అని చెప్పేసి ఆ డ్రీమ్ కి మీరు ఎప్పుడైతే చెప్పుకోగలిగారు అనుకోండి, ఖచ్చితంగా ఆ కళ మీకు గుర్తుంటది. ఆ కళని కానీ మీరు అనాలిసిస్ చేయగలిగారంటే మీకు ఇంట్లోకి ఏ ప్రాబ్లం వచ్చినా రికవర్ చేయగలుగుతారు. లేదనుకోండి మీకు ఎప్పటికీ కూడా ఆ కళను కానీ మీరు అనాలిసిస్ చేయకపోతే ఏదో ఒక ప్రాబ్లంని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది అందరికీ, మీకే కాదు నాకే కాదు ఎవరికైనా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే థర్డ్ ఐ అన్నది పుట్టుకతో వచ్చిన పవర్ అన్నమాట. పడుకుంటే కళలు వస్తాయి. చాలా మంది మాస్టర్స్ చెప్తారు, కళలు మీరు గుర్తు పెట్టుకోకండి, అది కళలని అనవసర విషయం, లేదా మీరు గత జన్మలో అన్ని నేర్చేసుకున్నారు, ఈ జన్మలో మీరు ఏమీ నేర్చుకోవడానికి లేదు. ఆ వర్డ్ చాలా చాలా తప్పు. మీరు గత జన్మలో అన్ని నేర్చేసుకుంటే ఈ జన్మలో ఎందుకు పుట్టాలి మీరు? పర్లేదు పుట్టడానికి. చాలా మంది దగ్గర ఎక్కువ విన్న వర్డ్ అది. ఆ జన్మ జ్ఞానం ఆ జన్మదే, ఈ జన్మ జ్ఞానం ఈ జన్మదే. ఆ జన్మలో ఈ పవర్స్ అనేవి కామన్ గా జరిగే సబ్జెక్టులే, ఇది కొత్తగా జరిగేవి ఏం కాదు. నాకు ఏ ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు అంటే మీరు గత జన్మలో లాక్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే మీకు ఏ ఎక్స్పీరియన్సెస్ రావు. అంతే తప్ప ఏ జన్మకు ఆ జన్మ ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ వస్తుంది. ఈ రోజు నేను తిన్నాను, రేపు తిన్నాంటే కుదరదు కదా.
అలాగే ఈ రోజు నాలెడ్జ్ ఈ రోజుదే, రేపటి నాలెడ్జ్ రేపటిదే. ఏ రోజుకు ఆ నాలెడ్జ్ ఆ రోజు వచ్చే తీరుతుంది. మీకు గుర్తు లేదు అంటే మీ శరీరానికి, మీ సబ్ కాన్షియస్ కి ఉన్న ఎనర్జీ కట్ అయిపోతేనే ఆ సబ్జెక్ట్ అనేది మీకు గుర్తుండదు. ఆ శరీరానికి, మన సబ్ కాన్షియస్ లో ఉన్న భవాని, నా పేరు భవాని, ఫిజికల్ భవానికి యాస్ట్రల్ భవానికి ఉన్న బ్రీతింగ్ అని కట్ అయిపోతే గుర్తుండదు. అంతే తప్ప ఆ రెండు కానీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీకు యాస్ట్రల్ వర్క్ ఏంటుంది మీకు ఖచ్చితంగా తెలిసే తీరుతుంది. తెలియకుండా మాత్రం ఎవ్వరికి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఆ వాటి మీద అనాలిసిస్ చేసుకోవడం రావట్లేదని చెప్పండి తప్ప, మీ గత జన్మలో పూర్తి అయిపోయాయండి, మీరు గత జన్మలో మీ తోపు, ఈ జన్మలో ఈగలు తోలుకోవడానికి వచ్చారు అన్నది రాంగ్ వర్డ్ అనమాట. ఏ జన్మ సబ్జెక్టు ఆ జన్మకు వచ్చే తీరుతుంది. ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు వచ్చే తీరుతుంది. కాకపోతే చెయ్యాల్సిన పనల్లా ఏంటి, మీరు వచ్చిన దాన్ని లాక్ చేసి పెట్టుకోవడం నేర్చుకోవాలి. పరిగెట్టుకుంటూ వెళ్ళి పని చేస్తారనుకోండి, మీరు లాక్ అవ్వదు, మీ ఇంటర్నల్ ఎనర్జీలో స్టోరేజ్ అవ్వదు. మీరు 10 నిమిషాలు లేకపోతే 1 అవర్ పోయాక నేను ఖచ్చితంగా నేను నేను ఈ సబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకుంటాను. ఒక 1 అవర్ పోయాక మీరు నా దగ్గర రండి అని ఆ సబ్జెక్ట్ చెప్తే గనక, నీకు 1 అవర్ పోయాక ఏ టైంకి అయితే మీరు చెప్పారో ఆ టైంకి మళ్ళీ మీరు మెడిటేషన్ లో కానీ కూర్చోగలిగారంటే మీకు ఖచ్చితంగా మీ కాడే ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన ప్రతి విషయం కూడా మీకు అర్థం అవుతుంది. అంతే తప్ప అది కట్ అయిపోయిందా, మీకు అలా అలా యాస్ట్రల్ బాడీకి ఫిజికల్ బాడీకి ఉన్న రిలేషన్ కట్ అయిపోద్ది. రిలేషన్ కానీ కట్ అయిపోయిందా మీకు ఏ సబ్జెక్టు రాదు. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఓకే. ఇంకొకటి పిల్లలకి ఏంటంటే, ఎలా పిల్లలు చదవట్లేదు, లేకపోతే లైఫ్ లో సెటిల్ అవ్వట్లేదు, లేదా లవ్ చేయట్లేదు, వాళ్ళకి ఇంకా ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లోని 16వ సంవత్సరం వరకు వాళ్ళు గత జన్మ స్థితిలోనే ఉంటారు. ఈ జన్మ ఎనర్జీలోకి రారు. వాళ్ళు గత జన్మలో 50%, ఈ జన్మలోని 50% ఎనర్జీలో ఉంటేనే వాళ్ళు ఉంటారు అనమాట. నేను గత జన్మలో మీరు 100 సంవత్సరాలు జీవించారు, ఈ రోజు వచ్చి నా కొడుకు అయిపోవాలి, ఈ రోజు నా కూతురు అయిపోవాలి, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? కరెక్ట్ కాదు కదా. అందుకని వాళ్ళకి ఏంటవుతుందని గత జన్మలో ఉండిపోవడం వల్ల వాళ్ళ పోస్టల్ మైండ్ ని మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేయలేం. ఆ అనాలిసిస్ చేయలేనప్పుడే వాళ్ళు మనకి ఏమాత్రం అర్థం కాదు, చదవలేరు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు చదవట్లేదురా అంటే కారణం, వాళ్ళు గత జన్మ ఎనర్జీలో కానీ ఉండిపోతే గనక ఈ జన్మలో వాళ్ళు చదవలేరు. ఒకవేళ బాగా చదివి టాపర్లు అయిపోయారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు శ్వాస శక్తి అందుతుందని, వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు శ్వాస శక్తి అందుతుంది, అంతేగాని ఆ పిల్లోడుగా వాడు చదవలేడు. నేను వాళ్ళ గత జన్మల ఎనర్జీ నుంచి బయటికి రావడానికి మినిమం ఈ భౌతిక శరీరానికి 16 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళ గత జన్మ ఎనర్జీని కట్టే ఈ జన్మ ఎనర్జీలోకి రావడానికి మినిమం 16 సంవత్సరాలు పడుతుంది. ఈ మినిమం 16 సంవత్సరాలు పడిన పిల్లోడికి వీడు నా కొడుకు, వీడు చదవట్లేదు, వీడు ఏది చేయట్లేదు, జడ్జిమెంట్ చేసేయడాలు, కొట్టియడాలు, ఇవన్నీ కరెక్ట్ కానే కాదు. 1 minute. ఇప్పటి వరకు ఇందు దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే మేడం మీరు అడగొచ్చు. ఎందుకంటే మనం ఒట్టిగా వీని బాగుంది అని చెప్పేదానికన్నా మనకి ఆ దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలంటే మరి ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది. ఇలా క్వశ్చన్స్ వేస్తే ఇంకా మంచిది, ఇంకా కరెక్ట్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను సబ్జెక్ట్ వైజ్ గా చెప్పడానికి నేను ఏ పుస్తకాలు పెద్ద చదువుకోను కాబట్టి, నాకు అంతా కూడా నేచర్ నుంచి వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి
మీకు క్వశ్చన్స్ వేస్తే మాత్రం హ్యాపీగా చెప్తాను. ఎందుకంటే మీకు టెలిపతి ద్వారా మీకు ఇమీడియట్ మీద ఏ సబ్జెక్ట్ కావాలో మీకు అందించగలుగుతారు. ఇవన్నీ కూడా మీకు చెప్తున్నవన్నీ కూడా నేను అనుభవపూర్వకంగా అనుభవించింది. ఇంకొకటి ఏంటంటే నేను చాలా మంది కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాను. ఆ కౌన్సిలింగ్ ద్వారా వచ్చే వాళ్ళని నేను ఎంతమందిని అయితే కౌన్సిలింగ్ చేశానో వాళ్ళ తాలూకు సబ్జెక్ట్ ని మీకు సింప్లైజ్ చేసి చెప్తున్నాను. వాళ్ళు కొన్ని సంవత్సరాలు అనుభవించిన బాధల్ని, ఆనందాన్ని సింపుల్ గా చెప్తున్నాను. కారణం ఏంటంటే నేను చెప్పే సబ్జెక్టు ప్రతి ఒక్కరు అనుభవించేది కాబట్టి ఎంతో మంది అనుభవించిన సబ్జెక్టులనే నేను సింపుల్ నాలెడ్జ్ గా చేసి చెప్తున్నా. నేను ప్రతి ఒక్కరిలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చెప్పేది మానవ శాస్త్రానికి సంబంధించి. ఈ మానవ శాస్త్రంలో ఎన్నో రకాలైన మలుపులు ఉంటాయి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లోపల ఈ ప్రేమ అన్నది స్పందించబడుతుంది. అబ్బా నాకు ఏపీ నుంచి రాలేదేంటి, నేను గొప్పగా ఉన్నానేంటి అంట. నేను ఈ మధ్య యూట్యూబ్ లో ఈ లేడీస్ కామన్ గా అలా వాళ్ళతో వెళ్ళిపోయారు, వీళ్ళు వాళ్ళతో వెళ్ళిపోయారని కామన్ గా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే మాటలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. కారణం లేకుండా ఈ భూమి మీద ఎవరు ఏది చెయ్యరు. అది రూల్ అన్నమాట. ఎందుకంటే ఆ రూల్ కి ఖచ్చితంగా ఆధారపడి ఉంటారు. ప్రేమ అన్నది గాని, స్నేహం గాని, కర్మ గాని, ఈ మూడు కూడా ప్రకృతి ధర్మాలు, మనిషి ధర్మాలు కావు, సంఘ ధర్మాలు కావు. ప్రకృతి నుంచి వచ్చే ధర్మాలని మనం ఏవి కాకుండా మాట్లాడేసి ఆ మాటలను మనం కర్మగా తీసుకొని వాళ్ళు ఏదో ఉన్నతంగా ఒక పని చేయడానికి వచ్చినప్పుడు దాన్ని మనం నిందలేసి అవమానించి దాని నుంచి ఏత కర్మను మనం మూట కట్టుకునే కన్నా వాళ్ళిద్దరు ఏంటి అనే దాన్ని మనం 10 నిమిషాలు ధ్యానం చేసాం అనుకోండి, ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అర్థమయ్యే తీరుతారు. అందుకే మన పత్రిజీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అన్నదాన్ని ఇవ్వడం జరిగింది. పిరమిడ్ సొసైటీలో ఉన్న స్వేచ్ఛ నీకు ఏ సొసైటీలో కూడా దొరకదు. మనకు అన్ని విషయాలు చెప్పారు పత్రి గారు. ప్రేమ కోసం చెప్పారు, స్నేహం కోసం చెప్పారు, ఆడుకోవడం అంటే ఏంటి చెప్పారు, అన్నిటి కోసం చెప్పారు. నేను అన్ని కూడా నేను ఆయన దగ్గర ప్రతిదీ కూడా చాలా ఉన్నతంగా నేర్చుకున్నాను. చాలా సైలెంట్ గా నేర్చుకున్నాను. అడిగి నేర్చుకోలేదు. టెలిపతి ద్వారా మాత్రమే నేర్చుకున్నాను. ఆయనకి నాకు మాటలు చాలా తక్కువ. ఆయనకి నాకు టెలిపతి ద్వారా వచ్చిన సబ్జెక్టే ఎక్కువ. ఎక్కడికి వెళ్ళానంటే కళ్ళతోటే మాట్లాడతాను. ఎందుకంటే ఆయన కళ్ళతో వచ్చిన సబ్జెక్టు మాటలకు అందంది కాబట్టి నేను ఏ పని చేసినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి కళ్ళతోటి మాట్లాడేదాన్ని. నేను ఈ పని చెయ్యాలా వద్దా అని నాకు అర్థం కావట్లేదు అంటే ఇమ్మీడియట్ మీద నా యాస్ట్రల్ బాడీ తన యాస్ట్రల్ బాడీ యాక్టివేట్ అయ్యి ఇద్దరికి టెలిపతి ద్వారా కానీ థర్డ్ ఐ ద్వారా కానీ ఏదో ఒక రకంగా మీ ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. అలా ఎన్నో ఇప్పుడు మీకు చెప్పే ప్రతి సబ్జెక్ట్ కూడా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే నా లైఫ్ చాలా స్పీడ్ జర్నీ అన్నమాట. నాకు 15 సంవత్సరాలు పెళ్లి అయింది. 21 ఈ 20 కల్లా 2 పిల్లలు పుట్టేశారు. అందులోనే చచ్చిపోవాలని ఎన్నో ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఎన్నోసార్లు చచ్చిపోవాలని ఎక్కువ ఆలోచనలు. నేను చచ్చిపోవాలని కారణం ఏంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయలేక. నాకు అత్తవారిల్లు అర్థమయ్యేది కాదు, నాకు పుట్టిల్లు అర్థమయ్యేది కాదు, అత్తవారిల్లు అర్థమయ్యేది కాదు. నేను చాలా పవర్ఫుల్ గా ఉండేదాన్ని. సేమ్ కుండలిని శక్తి యాక్టివేట్ అయిపోయి సెక్సువల్ ఫీలింగ్స్ అలాగే ఎక్కువ ఉండేవి. ఇంకా సబ్జెక్ట్ కూడా విపరీతంగా అలా కంటిన్యూస్ గా నాకు పవర్స్ ద్వారా అలా వచ్చేస్తూనే ఉండేది. అందుకే నాకు ఎవరితో మాట్లాడడానికి భయం వేస్తుంది. ఎవరికి ఏదైనా చెప్తామో వీళ్ళు ఏమనుకుంటారో, ఏమైనా మనం తప్పుగా ఫీల్ అవుతారేమో అని ఎవరికి చెప్పలేని అయోమయ స్థితిలో ఉండేది. ఇవన్నిటికీ కూడా నాకు ధ్యానం అనే వజ్రాయుధం జీకే ద్వారా దొరికింది. ఆయన ద్వారా ఎప్పుడైతే దొరికిందో నేను జీకే ఫస్ట్ లో ఎటకారించేదాన్ని. ఒక డాక్టర్ అయింది కూడా ఇలా ఇలా చెప్పుకొని తిరుగుతున్నాడు ఏంట్రా బాబు అని. కానీ ఆ తర్వాత ఆయన చెప్పినట్టు సాధన చేయడం వల్ల ఈరోజు మీ అందరికి చెప్పగలిగేంత శక్తి పెరిగింది. అలా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఎన్నైతే నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశానో దినదినగండంగా అవన్నీ కూడా నేను పత్రి సార్ దగ్గర మెడిటేషన్ లో కూర్చునేటప్పుడు టెలిపతి ద్వారా ప్రతి దాన్ని అడిగేదాన్ని. అన్ని కూడా నాకు టెలిపతి ద్వారా అన్నిటికీ ఆన్సర్స్ దొరికేవి. నా లైఫ్ ఎన్నో జర్నీస్
ఎన్నెన్ని ఒకదాన్ని బద్రీనాథ్ వెళ్ళిపోయేదాన్ని, ఒకదాన్ని కాశీ వెళ్ళిపోయేదాన్ని, ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అంతే. పిల్లలు వదిలేసేదాన్ని, ఏం పట్టించుకునేదాన్ని కాదు. అలా ఉండేది నా జర్నీ అంతా, రఫ్ అండ్ టఫ్ గా. ఆ రఫ్ అండ్ టఫ్ గా ఉండే ఆ జర్నీలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాలాగే ఎక్కువ మంది ఉంటారు, కానీ ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళ విషయాలు. ఎందుకని? వాళ్ళకి ఏం జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాను అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇది నాకే కాదు, అందరికీ జరుగుతుంది. మీకు కాదు, నా భవానీ గొప్ప కాదు, మీరు గొప్ప కాదు, మీరు గొప్ప కాదు, అందరికీ జరుగుతుంది. కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని అయోమయ స్థితిలో ఖచ్చితంగా ఉంటాం. ఆ ఉండేటప్పుడు చేయాల్సిన పని అలా ఏంటంటే, నలిగిపోయి ఏడ్చే కన్నా మీకు ఎవరైతే నచ్చుతారో, ఒక బుక్ లో ఒక పర్సన్ ఫోటో ఫస్ట్ సారి నచ్చారు అనుకుంది, మీ పర్సన్ ఫోటో ఎదురుగా పెట్టుకొని టెలిపతి ద్వారా పెట్టి మాట్లాడగలిగారు, మీకు ఆ ఫోటోలోంచే మాటలు వినబడుతుంది. నా వెనకాల బుద్ధుడి ఫోటో ఉంది, ఆ బుద్ధుడి ఫోటోకి నేను టెలిపతి ద్వారా మాట్లాడుతూ ఉంటాను. అలా ఎవరికైనా మీరు ఏ విషయాన్నైనా టెలిపతి ద్వారా మీరు మాట్లాడగలిగితే మీకు ఏ సమస్యకైనా సమాధానం దొరుకుతుంది. మీరు ఎవరితో చెప్పుకోలేము, ఏం చేయలేము అని కూర్చొని ఏడవగానే మొదలు పెట్టారనుకోండి, మీకు ఏ సబ్జెక్ట్స్ రావు. ఆలోచించాల్సిందల్లా ఏంటంటే, ఎన్ని గంటలు కూర్చొని సాధన చేసి ఈ విషయాన్ని తెలుసుకోగలను అని దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి తప్ప, నాకే ఎందుకు ఇలాగవుతుంది, నాకే ఎందుకు ఇలాగవుతుందని సఫర్ అయిపోవద్దు. ఇంకొక విషయం అందరికి పర్టికులర్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోని అమ్మాయికైనా అబ్బాయికైనా అవ్వచ్చు, 11 మంది కానీ 12 మంది కానీ వాళ్ళ లైఫ్ లో వచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే 11 మంది కానీ 12 మంది కానీ వచ్చి వెళ్ళిపోతారని చెప్పడానికి గల కారణం, మనకి మన లోపల 12 రకాలైన నాడీ మండలాలు ఉంటాయి, మూల నాడీ మండలాలు అన్నమాట. అవి అవి ఒక్కొక్క నాడి యాక్టివేట్ అయ్యేటప్పుడు గత జన్మలకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదా ఈ జన్మకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రకృతికి సంబంధించిన వాళ్ళు కానీ, వేరు వేరే లోకాలకు సంబంధించిన వాళ్ళు కానీ మీకు వచ్చి కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. అది మెడిటేట్ అవ్వచ్చు, నాన్ మెడిటేట్ అవ్వచ్చు. 11 మంది కానీ 12 మంది కానీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే అంత క్లోజ్ అయిపోతారు, అంతలా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదేంటి అంత క్లోజ్ అయిపోయి వెళ్ళిపోవడం ఏంటా అనుకుంటే, వాళ్ళ పని, వాళ్ళ పరిమితి ఎంతవరకు అయితే ఉంటుందో వాళ్ళు అంతవరకు ఉంచి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళని జడ్జి చేయడానికి మనకి అధికారం ఉండదు. వాళ్ళు మన బ్రీతింగ్ కోడింగ్ తో కనెక్ట్ అయిపోయి ఉంటారు. అందుకే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని వచ్చి ఎందుకు వెళ్ళిపోయావని జడ్జి చేయడానికి మనకి ఎటువంటి అధికారం కానీ శక్తి కానీ మనకు ఉండదు. వచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే, వీళ్ళు ఎందుకు వచ్చారని తెలుసుకోవడం మాత్రమే. ఒక మేడం వచ్చారు నా దగ్గర. ఆ మేడం ఒక ఆ మేడం ఎలా వచ్చారంటే, అత్త కోడల సమస్య. ఓకే, బాగా నచ్చిన నా లైఫ్ లో బాగా నచ్చిన కేసు ఏంటంటే, అత్తగారు నా కోడలు సేవ్ చెయ్యి అని చెప్పేసి వచ్చిన కేసు అనమాట. నాకు బాగా నచ్చింది అనమాట. ఎవరు ఈ లోకల్ ఇలా అడగరు, నా కోడల్ని సేవ్ చెయ్యి, నా కోడలు సబ్జెక్ట్ చెప్పు, నా కోడల్ని బతికిచ్చు అని. నేను అలా కేసు చేసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. వాళ్ళకి నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని మనకు వచ్చేస్తాను ఒక్క కేసు చేసేటప్పుడు. దాన్ని చేసి అనుభవించేటప్పుడు టెలిపతి ద్వారా ఎన్నో సబ్జెక్టులు నేర్చుకోగలిగారు. ఆ ఎన్నో అంటే కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని జన్మల కింద కూడా వెళ్ళి నేను వాళ్ళ సబ్జెక్ట్ ని నేర్చుకొని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. ఎందుకని ఇదే అత్త కోడలు, ఇదే కొడుకు, ఇదే జీవితం వాళ్ళు ఇప్పుడు 7 జన్మలుగా జీవిస్తున్నారు. ఇదే అత్త, ఇదే కోడలు, ఇదే హస్బెండ్, ఇదే వీళ్ళు, ఇలా 7 జన్మలు బట్టి జీవిస్తున్నారు. ఆ సమస్య 7 జన్మలు బట్టి వెళ్ళిపోతూనే ఉంది. ఎందుకని పేర్లు ఒకటే మారే అప్పటికి ఇప్పటికి వాళ్ళకి, కానీ ప్రాబ్లం అయితే అదే. కారణం ఏంటి? వాళ్ళ ద్వారా సృష్టింపబడే ప్రాబ్లం ని వాళ్ళే ఆన్సర్ చెయ్యాలి. వాళ్ళే ఆన్సర్ చెయ్యాలి అంటే అది ఎన్ని జన్మల కింద ఉన్నా వాళ్ళే చెయ్యాలి. కాబట్టి వాళ్ళకి అన్ని జన్మల కిందకి నాతో పాటు నేను ఎన్ని గంటలకైతే ధ్యానంలో కూర్చుంటానో వాళ్ళు అన్ని గంటలకి కూర్చొని ధ్యానం చేయమన్నారు.
వాళ్ళతో పాటు నేను టెలిపతి ద్వారా ప్రయాణం చేయడం, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు అర్థమయ్యేలా చెప్పడం, ఇవన్నీ చేసి చివరికి ఎలాగైతే వాళ్ళు నేను కలిపి వాళ్ళకున్న ప్రాబ్లంని రికవర్ చేసుకోగలను. కానీ ఆ ప్రాబ్లం ఎన్ని జన్మల కిందది? 7 జన్మల కిందది. అదే జనాలు అలా అదే కాలచక్రంలో తిరిగేస్తున్నారు వాళ్ళు. తెలుసుకోకపోతే జన్మల్లోకి వెళ్ళిపోతాం. తెలుసుకుంటే ఈ రోజుతో ఆ సమస్య అనేది రికవర్ అవుతుంది. అందుకే జ్ఞానం కంపల్సరీ. ఎంత నువ్వు సాధన చేస్తావో, సాధన చేసినంతసేపు జ్ఞానం వైపే దృష్టి పెట్టాడు. జ్ఞానం మన జన్మరాహిత్యాన్ని క్రియేట్ చేస్తుంది. టైం కింద అది జ్ఞానం వల్ల జన్మరాహిత్యంలోకి వెళ్తుంది. మీరు ఏం చేయగలరన్నా ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి ధ్యానం, జ్ఞానం, ఆనందం. లాస్ట్ మీకు చెప్పే సబ్జెక్ట్ ఒకటే. ధ్యానంతో పాటు కొంచెం యోగా చేయండి. ఎందుకు యోగా చేయమని ఖచ్చితంగా చెప్తున్నానంటే, మనకి యాస్ట్రల్ బాడీలో ఏ చక్రం ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో తెలియదు. ఆ శరీరాన్ని కావలసినట్టుగా మలుచుకోవడానికి ధ్యానంలోకి ఉన్నతంగా శరీరం అంటూ ఉంటేనే మీరు ధ్యానం చేయడానికి అవుతుంది. శరీరమే లేకపోతే ధ్యానం చేయడానికి అవుతుంది. శరీరాన్ని శుభ్రంగా ఆనందంగా చూసుకుంటూ ధ్యానం ఎంత టైం కుదిరితే అంతసేపు ధ్యానాన్ని చెయ్యండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. నాకు ఇంకా ఇచ్చిన టైం అయిపోయిందా? థ్యాంక్ యూ ఓకే. మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. అన్ని ప్రతిదీ విడమర్చి పెళ్లి ఇవన్నీ మీ నోటి నుంచి వినడం చాలా సంతోషంగా ఉంది. చక్కగా ఆ మూడు ముళ్ళ అర్థాలు ఇవన్నీ. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే సార్. దృష్టిలో లోపం ఉందా, దృష్టిలో లోపం ఉందా డౌట్ వస్తుంది. రమణేష్, యాక్చువల్లీ నీ కోసమే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. దృష్టిలో లోపం ఉందా, దృష్టిలో లోపం ఉందా, ముందు ఇది కావాలి. సృష్టిని మార్చడం కష్టం, దృష్టి మార్చుకోమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మనలో ఏ వ్యక్తి కూడా లోపాలు లేకుండా చక్కగా ఉన్నామని ప్రతి ఒక్కరు భావించడం వల్ల మనలో ఎవరు మారడానికి ఇష్టపడలేదు. సన్నిసాటిను 30 సంవత్సరాలు బట్టి 7 ఖండాలు ఉంటే 6 ఖండాలు పరిశోధన చేసి రాశారు బుక్. మార్పు మన నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరి స్థితిలో వాళ్ళే ఉంటుంది. మార్పుకి స్వాగతం పత్రిక పాట పాడి వెళ్ళారు, కానీ మార్పుకి స్వాగతం అంటుంది. నేను భిన్న కోణాల్లో ఎదుగుతున్నాను. ఎతికి ఎందుకు బాబు కామ్ అయిపోయాను. ఒక 7 నెలలు 8 నెలలు కొన్ని పరిస్థితుల వల్ల అయిన తర్వాత గమనిస్తే మళ్ళీ అక్కడికి వస్తుంది. ఎందుకంటే ఇతరులు కాదు, నేను కూడా అలాగే ఉన్నానని అర్థమైపోతుంది ఈ మధ్య 10 రోజులు బట్టి. దీనికి ఏమైనా మార్గం ఉందా, లేకపోతే ఇది ఇంతే అని ఉందా అని అనిపించింది. ఒక మాట లేదు, నేను నీకోసమే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మీరు నాకు ఈ 3 days బట్టి బాగా బాగా గుర్తొస్తున్నారు. ఒక రమణీష్ దీర్ఘకాల సన్యాసి, దీర్ఘకాలం యోగి, దీర్ఘకాలం నుంచి ఒక స్వచ్ఛమైన గురువు. కానీ ఎందుకు ఇతని శరీరం ఇలా ఈ విధంగా కొలాప్స్ అయిపోతుంది? ఏమవుతుంది? శరీరం ఎందుకు పాడైపోతుంది? ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి అని ఈ మధ్య తెలియకుండా మీ మీద నాకు ఆలోచన రాబోతుంది. కారణం ఏమైందంటే, మీరు తల్లి గర్భశ్వాసలోనే ఉండిపోయారు. మీ అమ్మగారి పేరు ఏంటండి? మీ అమ్మ పేరు లలిత. ఓకే, లలిత. మీరు మీ అమ్మ శ్వాసలోనే ఉండిపోవడం వల్ల ఆవిడ ఏ విధమైన ఎనర్జీ అయితే ఇచ్చి వెళ్ళిపోయిందో అదే ఎనర్జీ మీరు తీసుకుంటున్నారే తప్ప ఈ రమణేష్ అనే శ్వాసని ఇంకా మీరు తయారు చేసుకోలేదు లోపల. ఆ రమణేష్ శ్వాసని ఇంకా తయారు చేసుకోకపోవడం వల్ల ఇంకా రమణేష్ లైఫ్ ఇంకా రమణేష్ కి స్టార్ట్ అవ్వట్లేదు. అందుకే మీరు ఏం చేస్తారండి, రమణేష్ తో పాటు, రమణేష్ తల్లి పేరు లలిత కదా, లలిత రమణేష్ అని కంటిన్యూస్ గా చదువుతూ వెళ్ళండి. ఎక్కడైతే ఆవిడ శ్వాస తాలూకు ఎనర్జీని బంధించి పెట్టి ఉంచిందో ఆ ఎనర్జీని ఆవిడ ఓపెన్ చేసి ఓపెన్ అయిపోయి ఆ ఎనర్జీ రిలీజ్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రమణేష్ స్టార్ట్ అవుతుంది. రమణేష్ ఏమైందంటే
తన తల్లి శ్వాసలో పూర్తిగా ఉండిపోవడం వల్ల తన తల్లి రూపమే వచ్చేస్తుంది, తన తల్లి ఆలోచనతోటి ఉండిపోతున్నాడు. అంటే ఆ దానిలోనే ఉండిపోవడానికి కారణమైంది. మీరు చేయాల్సిన పద్ధతుల్లో ఉంటాయి. రమణేషు ఏ శ్వాస మీద ధ్యాస పెట్టకండి, ఎందుకంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టలేరు, ఎందుకంటే తల్లి శ్వాసతో ఉన్నారు కాబట్టి. చనిపోయిన తర్వాత మా అమ్మ ఎప్పుడో చనిపోయింది కదండి, ఇప్పుడు ఏంటి సంబంధం అని అడగొచ్చు మీరు. కానీ ఆవిడ చనిపోయినా సరే మీ యాస్ట్రల్ బాడీలోనే లాక్ అయిపోయి ఉండిపోయారు. ఆవిడకి మరణించిందే తప్ప మరణం తర్వాత ఇంకో జన్మ తీసుకోలేదు. మరణం తర్వాత జన్మ తీసుకోలేదు. మీ శరీర శక్తిలో నుంచే ఆవిడ యాస్ట్రల్ బాడీ బతికేస్తుంది. ఆవిడ యాస్ట్రల్ బాడీని మీరు రిలీజ్ చేసి పంపించగలిగితేనే ఈ రమణేష్ బతకడానికి రైట్స్ ఉంటాయి. అదే కానీ ఆవిడ యాస్ట్రల్ బాడీని కానీ మీరు పంపించకపోతే గనక ఈ రమణేష్ అనేవాళ్ళు లేరు, లలిత మాత్రమే ఉంది. అందుకే లలిత ఎంతసేపు గౌరవంగా బతకాలి, ఇంతలోనే బతకాలి, ఆవిడ మైండ్ సెట్ ఏదైతే ఉందో అంతవరకు మీ మైండ్ పరిమితాన్ని చేసి పెట్టేశారు. మీ శరీరాన్ని ఆవిడ వాడుకుంటున్నారు, అది జరుగుతుంది అనమాట. అదే మీతో పాటు రమణేష్ లలిత అనుకుంటూ మీరు ఎంత ఎక్కువ సాధన చేయగలిగితే, ఆ పదాన్ని ఎంత ఎక్కువ చదవగలిగితే, ఆవిడ ఎక్కడైతే ఎనర్జీని పెట్టేసిందో అది మీకు ఇమీడియట్ గా దొరుకుతుంది. మీకు ఎక్కడో ఒక పార్ట్ లో నొప్పి వచ్చేస్తుంది అనమాట. నొప్పి రావడం కానీ, ఇచ్చి దురద పెట్టడం కానీ అలా జరుగుతుంది. ఆ ఒక్క ప్లేస్ లోనే పర్టికులర్ గా జరుగుతుంది. ఆ పర్టికులర్ గా ఆ ప్లేస్ లో జరుగుతుంది అంటే ఆవిడ యాస్ట్రల్ బాడీని మీ మీ బాడీలో ఒక బాక్స్ లో అక్కడ చేసి పెట్టేశారు అని అర్థం. అప్పుడు ఆ ప్లేస్ మీద ఎక్కడైనా పెట్టినా అక్కడ చేయి పెట్టేయండి. ఇక్కడ నొప్పి వస్తుంది అనుకున్నాం, ఇక్కడ పెట్టేసేసి పట్టుకొని రమణేష్ లలిత అని చదవండి. కాసేపటికి మీకు స్పర్శ జ్ఞానం అనేది యాక్టివేట్ అయ్యి ఆవిడ ఎందుకు లాక్ అయిపోయింది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. తెలుసుకొని ఆవిడని పంపించగలిగితే రమణేష్ లైఫ్ రమణేష్ స్టార్ట్ అవుతుంది. రమణేష్ శ్వాస రమణేష్ తీసుకోగలుగుతాడు. దానివల్ల మీ ప్రాబ్లం రికవర్ అవుతుంది. నేను ఈరోజు మీకోసం చెప్దాం అనుకున్నాను, మీరే బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే నాకు 3 days బ్యాకే మీకు సంబంధించిన సబ్జెక్ట్ వచ్చింది, కరెక్ట్గా చెప్పాలి ఈసారి అని. నాకు నేను మొన్న ఎప్పుడు బీచ్ దగ్గర కనిపించినప్పుడు ఇతని రూపం ఇలా ఎందుకు అయిపోయింది అని ఆలోచన కంటిన్యూస్ గా అది అలా లాక్ అయిపోయింది అనమాట. ఇది కాదు, ఇతను లోపల ఒక రూపం ఉంది, బయట ఇంకొక రూపం కనబడుతుంది ఏంటా అనుకునేదాన్ని. ఎందుకంటే ఆ రోజు మీ లోపల ఉన్న శరీరాన్ని చూశాను, బయట ఉన్న శరీరాన్ని చూశాను. లోపల ఇంకొకలా ఉన్నారు, బయట ఒకలా ఉన్నారు ఏంటా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే, అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తే నిన్న కాక మనకు దొరికింది అనమాట. అందుకే అనిపించింది, చాలా హ్యాపీగా మీరు నాకు కనెక్ట్ అయ్యారండి. ఇంకా తర్వాత కాంట్రాక్ట్ చేశారు. వరలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే 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 మేడం, భవానీ మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం సబ్జెక్ట్. అవునా, థ్యాంక్ యూ. అదే మేడం, నాకు కొంచెం కాలు నొప్పి వస్తుంది. నేను మెడిటేషన్ లోనే తగ్గుతుంది అని ఉన్నాను. ఏంటి మేడం సమస్య? ఎవరు మీరు? పేరు? నా పేరు వరలక్ష్మి మేడం. వరలక్ష్మి. మీ వయసు ఎంత మేడం? 48, దగ్గర 50 ఉంటుంది మేడం. 48, 49. మిమ్మల్ని కొంచెం లేటెస్ట్ గా తిడతాను, ఏమనుకోవద్దు. ఏంటి అంటే నీకు అన్ని తెలుసు కానీ ఏమీ తెలియదు. అన్ని తెలుసు ఏమీ తెలియదు అంటే నీకు తెలిసింది తక్కువ, చెప్పింది ఎక్కువ. అందరూ మీరు మీ మైండ్ డామినేటెడ్ మైండ్ మీది. ఇలాగే ఉంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండండి అని శాసిస్తూ ఉంటారు. ఆ శాసన ఎవరికైతే డామినేటెడ్ మైండ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి విపరీతమైన పాలు పీకేస్తే మూలాధార చక్రం నుంచి కింద పాటు పట్టేస్తుంది అనమాట. నాకు తెలుసు అన్న ఆలోచనతో ఎప్పుడైతే ఆగిపోతామో కింద పాటు పట్టేస్తుంది. తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం రికవర్ అయిపోద్ది అనమాట. మీ ఇంటర్నల్ ఏజ్ 8వ సంవత్సరం అమ్మాయి, మీ లోపల ఉన్న ఏజ్ 8వ సంవత్సరం. 8వ సంవత్సరం అమ్మాయి ఎలాంటి అల్లరి అయితే చేస్తుందో మీరు ఇప్పటికీ అదే అల్లరి అదే ఎనర్జీతో కొట్టుకుంటున్నారు. మీరు ఒక పని, వరలక్ష్మి నా ఏజ్ 8వ సంవత్సరం కాదు, 48 కాదు, నా ఏజ్ 48 అంటూ కొద్ది రోజులు జర్నీ చేయండి. చేసినప్పుడు ఏంటంటే మీకు లోపల
ఆ ఏజ్ నుంచి కట్ అయిపోయి ముందుకు రావడానికి మీకు పూర్తిగా సోర్సెస్ దొరుకుతాయి. ఇంకొకటి ఏదైతే చెప్తారో ఇది నేను ఆచరణలో పెట్టాలి అని అనుకోండి. మీరు ఎలాంటి ఎక్కువ చెప్తారు, వాళ్ళు వినకపోతే మీరే ఏడుస్తారు, నేను చెప్పింది ఎందుకు వినరా అని. అలా నేను చెప్పింది అసలు ఎందుకు వినాలి అన్న ఆలోచన మీకు ఉంటే గనక మీకు ఆ ప్రాబ్లం రాదు. అది ఎక్కువ వాక్చేతుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీరు ఏ పని, మీరు ఒక పని చెప్తున్నా అందంగా ఉండండి అని పక్క వాళ్ళకి చెప్పారు అనుకోండి, మీరు ముందు అందంగా తయారవ్వండి. మంచి పుస్తకం చదవండి అని మీరు చెప్పారు అనుకోండి, మీరు ముందు మంచి పుస్తకం చదవండి. అలా చేస్తూ వెళ్తే ముందు అవతల వాళ్ళకి చెప్పే ముందు మీతో మీరు జర్నీ చేయగలిగితే మీకు ఈ ప్రాబ్లం రికవర్ అయిపోతుంది. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. నా కళలు కూడా నాకు ఇంత ముందు బాగా స్పష్టంగా గుర్తుండేటి మేడం, ఇప్పుడు గుర్తుండడం లేదు. అవును, మీకు సొసైటీ పైన మైండ్ ఎక్కువైపోతుంది. సొసైటీ మైండ్ ఎక్కువైపోతుంది అంటే పిల్లలు, హస్బెండ్ వీళ్ళందరూ సొసైటీలోకి వస్తారు. ఎందుకు నా మాట విన్నారని ఓవరాల్ డామినేటెడ్ మైండ్ క్రియేట్ అయిపోతుందే తప్ప నీ కోసం నువ్వు ఆలోచించుకోవడం మానేసావు అన్నమాట. అదే ఎప్పుడైతే సంఘానికి ఎక్కువ మనం చెప్తామో ఆ సంఘం తాలూకు సబ్జెక్ట్ మనకు అర్థం అవ్వలేదు అనుకోండి, సంఘ భయాలు పుట్టేస్తాయి అన్నమాట. మీరు భయం వల్ల వెనక్కి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ముందు ఎక్కువ చెప్పడం వద్దు, ముందు ఆచరణలో పెట్టడం అన్నమాట. ఆచరణలో పెట్టడం మొదలు పెట్టిన తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ అవుతారు. మీరు ఒక చీర కట్టినా ఒక అద్దం ముందు కూర్చొని చీర బాగా కట్టుకున్నానా లేదా, అందంగా కనబడుతున్నానా లేదా ముందు మీరు చూసుకోండి. ఒక పుస్తకం చదివాలనుకోండి, పుస్తకాన్ని అందంగా చదివేనా లేదా, అది అర్థమవుతుందా లేదా అందరూ మళ్ళీ గమనించి అలా మీతో మీరు ఎంత వెనక్కి రాగలిగితే మీకు మీకు మీ కళలు గాని మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. అది మీరు ఎక్కువ చెప్పే అంటే క్లాసులు చెప్పాలని మైండ్ ఓవర్గా యాక్టివేట్ అయిపోవడం వల్ల ముందుకు వెళ్ళిపోయారు. మించిపోయి ఒక 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కు రాకపోతే మీకు అది ఎక్కువ పోతుంది, ఆ మూలం మీద ఉన్న ప్రాబ్లమ్ పోతుంది. అది చెప్పడం ప్రాబ్లం. అది ఉమామహేశ్వరి గారు. మేడం నమస్తే. భవాని మేడం, చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం ఈరోజు క్లాస్. అవునా, థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం, కొత్తగా ఉంది మీరు చెప్తుంటే. మీ అందరికీ అలాగే ఉంటుంది కదా మేడం. మామూలుగా నాకు చాలా ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, చాలా బాగుంది మేడం. ఈ మధ్య ఒక 6 months నుంచి అట్లా చాలా మార్పులు వస్తున్నాయి మేడం, రోజు రోజుకి. ఎలా ఏందేందో జరిగిపోతున్నట్టు భయం భయంగా ఉంది మేడం అసలు. మీ ఏజ్ ఎంత మేడం? నాది 47 మేడం. 47. నీ వాయిస్ ఏంటి డబుల్ వాయిస్ వస్తుంది? మీ అమ్మగారి ఏజ్? ఆమెకి 60 ఉంటది మేడం, ఆమె చనిపోయారు. మీ అత్తగారు ఉన్నారా? ఉన్నారు. మీ అత్తగారితో నీకు నప్పుతుందా? నప్పుతుంది మేడం. 60 అయిపోయింది కదా, పర్వాలేదు. ఆవిడ ఎనర్జీ మీ బాడీలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఆవిడ 60 ఏజ్ కదా, ఒక పని చేయండి. మీ అత్తగారిని ఎప్పుడు మీరు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకా బతకాలని కోరికతోటి మన 60 లోపు ఉన్న వాళ్ళు మొదటి యవ్వనం, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళది రెండో యవ్వనం, 120 సంవత్సరాలు దాటిన వాళ్ళది మూడో యవ్వనం. అలా 3 యవ్వన స్థితులు ఉంటాయి అన్నమాట. మొదటి యవ్వనంలో ఉన్న వాళ్ళు సంఘ ధర్మాల్లో ఉంటారు, రెండో యవ్వనంలో ఉన్న వాళ్ళు నదిగా మారుతారు, మూడో యవ్వనంలో ఉన్న వాళ్ళు నక్షత్రంగా మారుతారు. కానీ ఈ నదిగా మారాలని కోరిక ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బతకాలని కోరికతో ఈ మన ఎనర్జీలోకి వచ్చేస్తారనమాట. మొదటి యవ్వనం వాళ్ళలోకి వచ్చేస్తారు. వాళ్ళని ఆపాలన్నమాట. ఆపడం రాకపోతే మన అందం పోతుందన్నమాట. అందం అనే కదా అన్ని పోతాయి. అందుకే ఆవిడకి ఏం చేస్తారంటే నీవు నదిగా మారు, మీ అత్తగారి పేరుతోటే, ఆవిడకి ఏదో పేరు ఉండొచ్చు, ఆ పేరుతో నువ్వు నదిగా మారు, నువ్వు స్వేచ్ఛగా ఉండు అని చెప్పేసి అని ఎక్కువగా మెడిటేషన్ లో ఆవిడకి కంటిన్యూస్ గా చెప్తూ వెళ్ళండి. ఓకేనా? 2 మాటలు చెప్తే చాలా మేడం.
రెండు మాటలు నదిగా ఖచ్చితంగా మారు పెట్టాలి. నువ్వు యవనంగా ఏమని చెప్పాలి మేడం? నదిగా మారు ఉమ్, నదిగా మారు, సత్యంతో ఉండు, నీకు నచ్చిన వాళ్ళతో ఉండు, ఉమ్, నీకు నచ్చిన వాళ్ళతో ఉండు అని ఉమ్, చెప్తే ఏమవుతుంది అంటే ఆవిడ స్త్రీకి ఒక గుణం ఉంటది. 35 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీకి ప్రేమిస్తే భర్త అవుతాడు, ప్రేమించకపోతే పక్కింటోడని భర్తగా మార్చుకున్న గుణం ఉంటది. అందుకే మన ఆడది అన్నారు, ప్రేమిస్తే నీది, ప్రేమించకపోతే పక్కింటోడు. అది మన శరీరం పరంగా వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు ఆ రూల్ ఉంటది. ఆవిడ మీ హస్బెండ్ మూలాధార చక్రం మీదకి వచ్చేస్తున్నారు, దాని మీద దాంతో నువ్వు యుద్ధం చేయలేకపోతుంది. అందుకని ఆవిడ ప్లేస్ లో ఉంచేయాలి. కాబట్టి ఆవిడ ఇమీడియట్ మీద ప్రేమగానే ఆవిడ పేరుతో మేడం గుర్తుపెట్టుకోండి, ఆవిడ పేరు అత్తమ్మ అని పిలవకూడదు, ఏ పేరు వరుసలు పెట్టద్దు. ఆవిడ పేరుతో నీవు నదిగా మారు, సత్యంతో ఉండు, నీ యవ్వనంలో నువ్వు ఉండు, నీకు నచ్చిన వారితో నువ్వు ఉండు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాను. అది ఒక 40 రోజులు కానీ చెప్పగలిగితే మీకు డబుల్ వాయిస్ వచ్చేస్తుంది, ఓల్డ్ వాయిస్ వచ్చేస్తుంది. ఆ ఓల్డ్ వాయిస్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకేనా మాస్టర్? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అర్థమైందా? మేడం. మళ్ళీ ఇంకొకసారి చెప్పాలా? అదే అదే మేడం, మీరు నదిగా మారు, సత్యంతో ఉండు, నీ నీ నీకు నీ నీ ఎవరి స్థితిలో నువ్వు ఉండు, నీ యవ్వన నీ స్థిత. ఎవరి స్థితిలో నువ్వు ఉండు అని చెప్పాలి. ఓకే మేడం. ఓకే, ఉమ్. అర్థమైంది మేడం. నాకు అదే ఇది అనిపిస్తుంది. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఇది. లేదు అంటే వాళ్ళు బతకాలన్న ఆలోచనతో వాళ్ళకు కావాల్సిన ప్రాణశక్తి అందదు. కాబట్టి వాళ్ళ కిందనున్న వాళ్ళ కిందనున్న వాళ్ళ ప్రాణశక్తిలోకి వచ్చేస్తారనమాట. అందుకని ఖచ్చితంగా 60 సంవత్సరాలు దాటిన ఖచ్చితంగా చేసి తీరాలి ఇది. ఓకేనా? ఓకే మేడం. మీరైనే కాదు, ఎవరైనా ఇలా ఉన్న మాత్రం ఈ ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా ఇది ఇంకా ఎవరు లేదు, మనకి టైం కూడా అయ్యింది. మాస్టర్స్ ఇప్పటి వరకు మేడం చెప్పింది, ఇంకా మీకు డౌట్ ఏదన్నా ఉంటే మళ్ళా ఇది మనకి ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి ఇంకొకసారి వెనక్కి పెట్టుకొని చూసుకోండి. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని జ్ఞానం ఇచ్చారు. మరి ఇంత థ్యాంక్ యూ జ్ఞానం మేడం. మన అందరికి ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన బ్రహ్మర్షి పత్రిజీకి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. మాస్టర్స్ ఈ థ్యాంక్ యూ రోజు వెరీ మచ్. మీరు బాగా నా సబ్జెక్ట్ విన్నందుకు ఒకటి, మీరు ఇంకా వదిలేస్తే ఇంకా ఎక్కువ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. టైం బాగా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.